ప్రపంచంలోనే అతిపెద్ద జాతర, అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతరకు సంబంధించి ఈరోజు దాదాపు మేడారం చుట్టుపక్కల 35 కిలోమీటర్ల మేర జనసంద్రం అంతా కూడా మారింది. ఒక్కొక్కరుగా ఈరోజు తొలిఘట్టానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈరోజు ఆదిపరాశక్తి సంబక్కకు సంబంధించినటువంటి ముద్దుల కూతురు కన్నెపల్లి నుంచి మొత్తంగా కూడా కన్నతల్లికి ఒడికి చేరడంతో ప్రథమ ఘట్టం అనేటువంటిది ఆవిష్కృతమవుతుంది. అయితే ఇంత ఆదివాసీ గిరిజన జాతర గురించి ఆదివాసీకి సంబంధించి సమ్మక్కకు సంబంధించినటువంటి ప్రధాన పూజారి అరుణ్ కుమార్ గారు మనతోన్నారు. ఒకసారి అరుణ్ గారితో మాట్లాడారు. అరుణ్ గారు చెప్పండి, పూర్తిగా ప్రపంచంలోనే అత్యంత ప్రకృతితో మమేకమైనటువంటి జాతర గిరిజన జాతర మేడారం జాతర. ఈరోజు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి, ఎట్లా ఉంటాయి వ్యవహారం? శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ బుధవారం రోజున దాదాపు 11 ప్రాంతంలో ఇటు సమ్మక్క పూజారులు ఇటు సారలమ్మ పూజారులు తమ గుళ్ళో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి గద్దెల ప్రాంతం అంటే గద్దెలకు చేరుకొని అమ్మవార్లు గద్దెలను అలికి పీట ముగ్గులు వేయడం జరుగుతుంది. మరలా ఇదే రోజు సాయంత్రం దాదాపు 6 గంటల ప్రాంతంలో కన్నపల్లి నుంచి సారలమ్మ బయలుదేరుతుందండి. సారలమ్మ హనుమంతుడిని రక్ష అంటే హనుమంతుని నీడలో కన్నపల్లి నుంచి మేడారం చేరుకొని ఈ హనుమంతుడు ఎందుకుంటాడంటే ఇంతమంది కళ్ళు సారలమ్మ మీద పడకుండా ఎటువంటి దుష్టశక్తుల కళ్ళు అమ్మవార్ల మీద పడకుండా హనుమంతుని రక్షణ నీడలో సారలమ్మ బయలుదేరుతుంది. నిన్న పగిడిద్దరాజు పునుగొండ కామారం నుంచి బయలుదేరి ఈ లక్ష్మీపురంలో విడిది చేస్తారు. విడిది చేసి మరలా ప్రత్యేకంగా పూజలు చేసి పగిడిద్దరాజును అలంకరించి అక్కడి నుంచి ఈ రోజు సాయంత్రం ఇక్కడ చేరడం జరుగుతుంది. అట్లాగే కొండాయి నుంచి గోవిందరాజు ఈ ఉదయం గంగా స్నానం చేసి కొండాయి నుంచి బయలుదేరడం, సాయంత్రం వీళ్ళు ముగ్గురు గదిలో కాకుండా ఊర్లో ఉన్న గుడికెళ్ళి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలలో ఇటు పగిడిద్దరాజుకు ఇటు సమ్మక్కకు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆదివాసీ సాంప్రదాయాల కళ్యాణం అంటే ఎటువంటి తాళి కట్టి జీలకర్ర బెల్లం పెట్టుడు ఉండదండి. ఎదుర్కొన్న తర్వాత పూజార్లకు సంబంధించిన అంటే సారలమ్మ పూజారులు తెచ్చేటి సమ్మక్కకు పెట్టి సమ్మక్క పూజారులు తీసుకొచ్చి సారలమ్మకు పెట్టి ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత వీళ్ళని తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. మరలా గురువారం పూట ఉదయం అడవికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి కంకవనాన్ని తీసుకురావడం. ఈ కంకవనాన్ని ఎందుకు తీసుకొస్తామంటే వనదేవతలు వనంలో వెలిసిన దేవతలు అమ్మవారికి ఎటువంటి రూపం ఉండదు, ప్రత్యేకంగా అంటే రూపం ఉండదు కాబట్టి కంకవనాన్నే అమ్మవార్లుగా భావించి గద్దెలలో ప్రతిష్ఠించడం. ఇదే రోజు చిలకలగట్టు నుండి సమ్మక్కను కుంకుమని రూపంలో అమ్మవారి పసుపు కుంకుమని తీసుకురావడం. శుక్రవారం పూట వీళ్ళందరూ గద్దెలలో కొలువై ఉంటారు. అధిక సంఖ్యలో భక్తులు పాలు పంచుకొని తమ మొక్కుబడులను సమర్పించడం. తిరిగి శనివారం పూట వీళ్ళని వనప్రవేశం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఆదివాసీయేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4 రోజుల పండుగ, బాహ్య ప్రపంచానికి 4 రోజుల పండుగ, కానీ ఆదివాసీలకి 1 నెల రోజుల పండుగ అంటారు. మీ ఇళ్లలో ఎలాంటి వాతావరణం ఉంటుంది? ప్రతి ఆదివాసీ ఇంట్లో కావచ్చు, పూజారులలో ఇళ్లలో కావచ్చు, ఎలాంటి వాతావరణం ఉంటుంది? దాదాపుగా ఇది 1 నెల రోజుల జాతర అండి. గుడి మెలిగే పండుగ, మండ మెలిగే పండుగ, మహాజాతర తిరువారంతో ఈ పూజా కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పూజలు స్టార్ట్ అవుతాయో మా ఇంట్లో రోజు అమ్మవారికి ప్రత్యేకంగా దీపధూప నైవేద్యాలతో పూజలు చేసి అసలు మెయిన్ పూజారులందరూ నియమ నిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి జాగారాలు చేసుకుంటూ ఒక్కపొద్దులుంటూ ఈ పూజా కార్యక్రమాలలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత విశిష్టమైన తల్లులు, ఇంత శక్తివంతమైన అమ్మవార్లు, ఇంత మహాశక్తిని వశపరచుకోవాలంటే అమ్మవార్లు మా మీదకి రావాలంటే అంత నిష్టతోని పూజలు చేయడం జరుగుతుంది. అరుణ్ గారు, అంటే మేడారం జాతర అంటే ముక్క చుక్క ఈ రకంగా ఎంజాయ్మెంట్ అనేటువంటిది మొత్తంగా మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో ఆదివాసుల నృత్యాలు ఇవే కనబడతాయి. కానీ పూజారులు ఏ రకమైనటువంటి నిష్టతో ఉంటారు? అట్లాంటి వాతావరణం ఉంటుందా పూజారుల ఇళ్లలో? మందు మద్యం అయితే ఏంటంటే చాలా వరకు మేడారం గురించి తప్పుడు ప్రచారం జరిగిందండి. మేము పూజలు చేసేటప్పుడు ఎందుకంటే అంత శక్తివంతమైన తల్లులను వశపరచుకోవాలంటే చాలా నిష్టగా ఉండాలి. మేము ప్రత్యేకంగా ఇప్ప పూలను అమ్మవారికి నైవేద్యంగా పెడతాము. ఇప్ప పువ్వు సారని ఆరబోస్తాము. అది బయట వ్యక్తులకు దొరకదు కాబట్టి వాళ్ళంతా బ్రాండీలో అదో విస్కీయో సంథింగ్ ఏదో ఆరబోస్తున్నారు. ఇంకోటి ఏంటంటే పూజారులు బాగా తాగుతారు, ట్రాన్స్లోకి పోతారు అని ఉంటుంది. అది మాత్రం చాలా అట్లాంటి తప్పుడు ప్రచారం జరిగింది. ఎందుకంటే పూజారులు తాగారు, చుట్టుపక్కల ఉండే వాళ్ళు తాగుతారు. వచ్చే జనాలు కానీ వచ్చే మిత్రులు కానీ వాళ్ళని చూసి వీళ్ళు ఇట్లాంటి అపోహకు లోనవుతున్నారు. పూజారులు మాత్రం చాలా నిష్టతోటి నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి ఉంటామండి. ఇంకోటి ఏంటంటే వచ్చే భక్తులకు నా యొక్క మనం ఏంటంటే మీరు వస్తున్నారు, అమ్మవాళ్ళకి మొక్కు పెడుతున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, గొడవలు పడకండి. మీతో పాటు మీ ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ, ఎటువంటి గొడవలు పడకండి. గొడవలు ఆలోచించండి, గొడవ పడేటప్పుడు కాస్త ఆలోచించండి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటున్నారు, మీరు కొట్టుకుంటే అంత ఆగంగా ఉంటుంది. అలా కాకుండా మీరు మందు తాగి బీర్ సీసాలు మా పంట పొలాలలో పడేస్తున్నారు.
ఈ పడేయడం వల్ల మాకు వర్షాకాలం వచ్చిందంటే మా పొలాలు దున్నుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ 2-3 జాతరల నుంచి ఇంకొక సిస్టమ్ ఏంటంటే హలాల్ అట. అదే ఈ మేడారంలో హలాల్ ఏందో అర్థం కాదు. ఆదివాసీ సాంప్రదాయాలలో హలాల్ అనేది ఉండదు. ఎందుకంటే మేము ప్రత్యేకంగా పూజలు చేసేటప్పుడు అమ్మవారికి రక్తాభిషేకం అనేది కంపల్సరీగా జరుగుతుంది. అమ్మవారికి రక్తాన్ని ఆరబోసి రక్తాభిషేకం జరిగిన తర్వాత శాంతి పూజ అనేది ముఖ్యంగా జరుగుద్దండి. ఈ ఆదివాసీ సాంప్రదాయాలే కాకుండా హిందూ సాంప్రదాయాలలో కూడా హలాల్ అనేది ఉండదు. దయచేసి అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే ఎవరి సాంప్రదాయాలు వాళ్ళే, ఎవరి కట్టుబాట్లు వాళ్ళే. కానీ ఒకరి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఈ మా మేడారం గుళ్ళో రుద్దడం అనేది అది తప్పండి. దాన్ని మాత్రం నేను ఖండిస్తున్నాను. అరుణ్ గారు, అంటే ప్రధానంగా ఇప్పుడు మనం చూడవచ్చు ఆదివాసీల లోపల ఆడబిడ్డలకి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. డోలీ నాదం వచ్చిందంటే ఆడడం పాడడం అసలు ఒక మధురమైన స్మృతులతో ఊగిపోతారు. అంటే ఆడబిడ్డలకు ఏ రకమైన ప్రాధాన్యత ఉంటుంది? ఆ గుళ్ళలో ఆడపిల్లలతోటి ఏ రకమైన ముత్యాల ముగ్గులు వేస్తారు? ఎట్లా పూజా విధానం రాసే అక్కడ ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా ఆడబిడ్డలు ప్రధానం అండి. సమ్మక్క పూజారులకు, సారలమ్మ పూజారులకు ఏ శుభకార్యాలైనా ఆడబిడ్డతో చేయిస్తాము, మంగళహారతులు పట్టిస్తాము. అట్లాగే మన ఇళ్లలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయితే ఆడబిడ్డలతో ముగ్గులు వేపిస్తారు. అమ్మవారి గద్దెను ప్రత్యేకంగా అలికి పీట ముగ్గులు వేయడం జరుగుతుంది, ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా అమ్మవార్లు వచ్చేటప్పుడు ఆడబిడ్డలు మంగళహారతులు పట్టుకొని నీళ్ళార వేయడం జరుగుతుంది. ఈ అమ్మవార్లు ఎంతనో మా ఇళ్లలో ఆడబిడ్డలకు కూడా అంత ప్రాధాన్యత ఉందండి. ప్రతిసారి కూడా మీరు ఈ గిరిజన జాతర లోపల ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలి, ప్రతిబింబించాలి, మాకు సంబంధించిన పూజా విధానాన్ని మాకే ప్రత్యేకంగా ఉంచండి అని ప్రతిసారి అప్పీల్ చేస్తున్నారు. ఈసారి ఎలా జరుగుతుంది? ఈసారి కూడా ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఎటువంటి పూజా విధానంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. బయట మేడారం జాతర ఒకప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అవుతుంది. ఎడ్ల బండితో కాలినడకలతో వచ్చే జనాలు ఇప్పుడు హెలికాప్టర్లో తిరుగుతున్నారు. అంటే జనాలు రాను డెవలప్మెంట్ అనేది ఉంది. కానీ పూజా విధానంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఒకప్పుడు మా తండ్రులు కూడా ప్రధానంగా అంటే ప్రతిసారి మీరు ఏం చెప్తున్నారంటే ఆదివాసీ పూజా విధానాన్ని కావచ్చు, ఆదివాసులకు సంబంధించిన ప్రాతి లేకుండా హైజాక్ చేస్తున్నారు జాతర అని ప్రతిసారి చెప్పారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంది? అది పరిరక్షించబడుతుందా? ఇప్పుడేమైనా మార్పు ఉందా? ఎట్లా పరిరక్షించబడుతుందండి. కానీ ఎంత చేసినా కూడా ఏదో చిన్న చిన్న పొరపాట్లు అది జరుగుతూనే ఉంటాయి. ఇక చిన్న చిన్నవి కాబట్టి ప్రభుత్వం ఆదివాసీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను, ప్రధానంగా పూజారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అంగరంగ వైభవంగా జాతరలు చేస్తామని అంటారు. మీతో మాట్లాడారా? కోఆర్డినేషన్ జరిగిందా? మీకు ఎట్లాంటి సాటిస్ఫాక్షన్ ఉంది? తప్పకుండా గవర్నమెంట్ నుంచి మనకు 100% సపోర్ట్ అనేది ఉన్నదండి. ఇది ఆదివాసీల జాతర కాబట్టి ఇది ఎండోమెంట్లో ఉన్నా కూడా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారమే జరుగుద్ది. గుడిని ముట్టుకోవాలన్నా కూడా పూజార్ల పర్మిషన్ కావాల్సిందే. పూజార్లకు ఇంటిమేషన్ లేకుండా ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు కానీ, ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ కానీ, గుడికి సంబంధించిన డెవలప్మెంట్స్ కానీ ఎటువంటిది చేయరు. ఈవెన్ మనకు కలెక్టర్ గారి నుంచి సపోర్ట్ ఉంది, ఎస్పీ గారి నుంచి సపోర్ట్ ఉంది. అట్లానే కాక మన సీతక్క సపోర్ట్ కూడా మనకుంది. ప్రతిసారి మాకు ఏదైనా చిన్న ఇది జరిగినా, ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా ఈ ముగ్గురు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుంది. నేషనల్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి డిమాండ్ను ఆదివాసీలు కావచ్చు, గిరిజన పూజారులుగా మీరు కావచ్చు, ఆదివాసీతర సమాజం కూడా నేషనల్ ఫెస్టివల్గా ప్రకటించాలని చెప్పారు. అది ఇప్పటికీ కూడా ఫుల్ఫిల్ కాలేదు. ఎట్లా అనుకుంటున్నారు మీరు? అయితే ఏంటంటే ఇప్పుడు జాతీయ హోదా కావాలి. కానీ జాతీయ హోదా వస్తే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ టెంపుల్ అంటే ఇలా ఉండాలి. ఇక్కడ నుంచి ఒక దాదాపు 2-3 కిలోమీటర్ల ఊరు ఉండాలి. ఇక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్లో పార్కు అట్లా ఇట్లా ఉంటుంది. మేడారం జాతర అంటే మెయిన్గా ఇది ఊరే. అట్లా ఏమంటున్నామంటే జాతీయ హోదా చేయండి. కానీ ఏంటంటే ఎటువంటి ఆదివాసీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, గుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పూజా విధానానికి పూజార్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఎందుకంటే కొందరు ఏమంటున్నారంటే జాతీయ హోదా వస్తే మేము దాదాపు మేడారం జాతర జరగాలంటే 200 కుటుంబాలు ఏకమై జాతర నిర్వహించాలి. జాతీయ హోదా వస్తే 200 కుటుంబాలు ఎందుకుంటే 4 పూజాలను పెట్టి గవర్నమెంట్ ఓటు చేసుకుంటాడు. గవర్నమెంటే అంటే సెంట్రల్ గవర్నమెంటే ఎంత వాడు చెప్తేనే మీరు వినాలి, మీదేమి ఉండదు అని అట్లా కూడా అంటున్నారు. కానీ ఏంటంటే అట్లా జరుగుతా మాత్రం మాకు ఈ జాతీయ హోదా వద్దు, ఏమొద్దు. వనదేవతలు, అడవిలో వెలిసిన దేవతలు, ఇప్పటికే చుట్టుపక్కల చాలా వరకు అడవి అనేది నాశనమైంది. దాన్ని కూడా ప్రొటెక్ట్ చేయండి. ప్రధానంగా అంటే మీరు ఇప్పుడు చేసినటువంటి అంటే మీకు ఎప్పటి నుంచో ఈ ఉండి ఆదాయంలో ఒక వాటా వస్తుంది. ఆ వాటా అప్పటి సంప్రదాయమే కొనసాగుతుందా? ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? సరిపోతుందా? ఇంకా ఎట్లాంటి వాతావరణం ఉంది? మీ జనరేషన్ అనేది పెరిగింది కదా, ఆ వాటా సరిపోతుందా? ఎట్లా ఉంది? ఒకప్పుడు అంటే మా తాతలు ఉన్నప్పుడు అంటే సరిపోయేదండి. ఇప్పుడు ఏంటంటే మా అందరికి పెళ్ళిళ్ళయి పిల్లలు ఉన్నారు. మాకు ఉండి వాటా అనేది సరిపోవట్లేదు.
మీ ఎండోమెంట్ వారికి మరియు మా సీతక్కకు ఒకటే విన్నవించుకుంటున్నాం, ఉండి ఆదాయాన్ని పెంచాలి మాకు. ఎందుకంటే ఇంతమంది జనాలు ఉన్నారు, దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. ఏదైనా మేము ఉండి ఇంత పెద్ద జాతర చేసేది ఏంటంటే ఆ 4 రోజుల జాతర ఈ ఉండి ఆదాయం మీద ఏదో ఎంతో కొంత లబ్ధి పొందుద్దని మా ఆశ కదా. మేడారం జాతర అంటే హుండీ ఆదాయం పెద్ద ఎత్తున వస్తుంది, ఇదంతా పూజారులకి చెందుతున్నటువంటి బాహ్య ప్రపంచానికి ఒక ఇండికేషన్ ఉంది. కానీ ఆ ఉండి ఆదాయాన్ని మీరు ఎంతమంది పంచుకుంటారు, ఎంతమంది ఉన్నారు అంటే అప్రాక్సిమేట్లీ మీకు ఐడియా ఉన్నవారు? దాదాపుగా ఇది నాకు చాలా మంది చెప్పిండు, ఉండి ఆదాయం ఇన్ని కోట్లు వస్తుంది కదా అంతా పూజార్లకేనా అని చాలా మంది అడిగిండు. అట్లా ఏముండదండి, దాంట్లో వచ్చేది మాకు 1/3 వాటా. 1/3 వాటా అంటే దాదాపు 10 కోట్లు వస్తే 1.5 కోటి ఏమొస్తాయి. 1.5 కోటి వస్తే అది 200 కుటుంబాలు పంచుకోవాలి. దీంట్లో ఏంటంటే మెయిన్గా 13 మంది ఫ్యామిలీస్ పెద్ద పెద్ద పూజారులు, ముఖ్యమైన పూజారులు ఏమవుతారో వాళ్ళు ఈ వాటా నుంచి వాళ్ళకి పోతే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, సేవకులు అంటే వడ్డలు అంటారు, వాళ్ళకి పోతాయి. అంటే మనిషి కింద పోయేసరికి లాస్ట్కు ఎంతో కొంత రావడం జరుగుతుంది. అందుకే మేము ఏమంటున్నామంటే ఉండి ఆదాయాన్ని కూడా వాటాను కూడా పూజార్లకు పెంచాలని మా యొక్క డిమాండ్. చివరగా చెప్పండి, వనదేవతలకు సంబంధించినటువంటి సంబురం తొలిఘట్టం ఆవిష్కృతం అవుతుంది. ఈసారి ఈ పండుగ లోపల ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మీరు భక్తులకు ఏం అప్పీల్ చేస్తారు? ఏమండి, గత జాతరలతో పోలిస్తే ఈ జాతరలు దాదాపు 1.5 ముందు నుంచే ఇంతమంది భక్తులు వస్తున్నారు. దాదాపుగా ఏర్పాట్లు కూడా అన్నీ అయిపోయినాయి గత జాతర కంటే ఈ జాతరలో కూడా. ఎందుకంటే మన అక్క ఉంది కాబట్టి మరి దగ్గర ఉండి ఇటు కలెక్టర్ గారు కానీ, ఇటు ఎస్పీ గారు కానీ, మన సీతక్క కానీ, ఇటు దేవాదాయ శాఖ మినిస్టర్ కొండ సురేఖ గారు కానీ ప్రతిసారి రివ్యూస్ చేస్తున్నారు మేడారం జాతర మీద. ఎందుకంటే పోయినసారి ఎటువంటి తప్పులు జరిగినాయో ఈసారి కూడా అట్లాంటి జరగకుండా దగ్గరుండి మరీ చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఏంటంటే జాగ్రత్తగా రండి. దాదాపుగా ఆర్టీసీ నుంచి చాలా మనకు 6,000 బస్సులేమో మేడారం జాతరకు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మీ ప్రైవేట్ వెహికల్స్లో వచ్చి ఇబ్బంది పడే బదులు ఆర్టీసీని వినియోగించుకోండి. ఆర్టీసీ బస్సులు ఎక్కితే ఊర్ల దగ్గర దింపుతారు. మీరు ప్రైవేట్ వెహికల్స్ వస్తే మాత్రం ఎక్కడ 10 కిలోమీటర్ల దూరంలో ఆపుతారు. వచ్చే భక్తులకు నా యొక్క మనవి ఏంటంటే, మీరు అమ్మవారు ముడుపులైనా కానీ తినుబండారైనా కానీ ప్లాస్టిక్ కవర్లలో పట్టుకొచ్చి మేడారంలో వేయడం వల్ల జాతర అయిపోయిన తర్వాత మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ వాటిని తిని ఇక్కడ ఉండే పశువులు చనిపోతున్నాయి. బీర్లు తాగుతారు, ఎంజాయ్ చేసి బీరు బాటిల్ అని మా పంట పొలాలలో పలగొడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ పంటలు దున్నుకోవాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. భక్తులు ఇవన్నీ ఒక దగ్గర పెడితే మనకు 24 గంటలు మున్సిపాలిటీ వాళ్ళు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తున్నారు. కొద్దిగా ఆలోచించి పక్కకు పెడితే వీళ్ళందరూ ఎక్కడెక్కడ క్లీనింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ మేడారం జాతరలో హలాల్ అనే పదాలు వినిపిస్తున్నాయి. చాలా గొడవలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం అట్లానే హిందూ సాంప్రదాయాల ప్రకారం హలాల్ అనేది ఉండదు. మనం అందరినీ గౌరవిస్తాము. మేడారం జాతరకు అందరు రండి, అమ్మవార్ల దర్శనాన్ని భాగ్యం కలిగిస్తాం. కానీ ఒకరి పద్ధతుల్ని ఒకరి మీద రుద్దడం అనేది అది తప్పు. రండి, అమ్మవారి దర్శన భాగ్యం పొందుదాము. జాగ్రత్త, వచ్చే భక్తులకు కూడా జాగ్రత్త, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి జాతర పుట్టతేనె లాంటి స్వచ్ఛమైన తీర్థానికి సంబంధించినటువంటి మేడారం స్వచ్ఛతను భక్తులు అక్కడ స్వచ్ఛతను దెబ్బతీయకుండా, పర్యావరణానికి విఘాతం కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి. ఈరోజు మొత్తంగా కూడా ఆదిపరాశక్తి సమ్మక్కకు సంబంధించినటువంటి గారాల బిడ్డ కన్నెపల్లి నుంచి సారలమ్మ కన్నతల్లి ఒడికి చేరుకోవడంతో ప్రథమ ఘట్టం ఆవిష్కృతం అవుతుందని చెప్పి మొత్తంగా కూడా ప్రధాన పూజారి, సమ్మక్కకు సంబంధించినటువంటి ప్రధాన పూజారి అరుణ్ తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV మేడారం గద్దెల నుంచి.